టు అవర్ ఛానల్ చోటాసా కిచెన్. ఈరోజు చోటాసా కిచెన్లో కర్రీ వచ్చేసి నాటుకోడి కర్రీ. ఆ కర్రీకి కావాల్సిన పదార్థాలు: క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ పీసెస్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, పెరుగు. ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి బాగా కలిపేసి నానబెట్టాలి ఒక 30 మినిట్స్. సో ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఒక 30 మినిట్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకున్నాను, ప్యాన్ లాంటిది పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పలవాకు వేసుకొని 3 ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. సో కర్రీ వేసాక అది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఇది వచ్చేసి గజగజాలు, జీడిపప్పు పేస్ట్ టేస్ట్ కోసం వేసుకోండి. గట్టిగా మేము మిక్సీ కాకుండా రోల్లో ఇప్పుడే ఫ్రెష్గా రుబ్బుకున్నాం. సో ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉంచేద్దాం. సో 5 విజిల్స్ అయిపోయాక ప్రెజర్ అంతా పోయే వరకు వదిలేసి ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. వావ్, కర్రీ అయితే మాత్రం రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అద్దిరిపోతుంది అసలు. ఒకసారి కలుపుదాం. సో కూర అయితే దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చూడండి చాలా టేస్టీ అండ్ టేస్టీ నాటుకోడి కర్రీ. ఇది చపాతీ, రాగ సంగటి, వైట్ రైస్లో దేంట్లోకైనా కాంబినేషన్ లాగా అద్దరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోస్ అయితే మీకు వస్తుంటాయి. మన ఛానల్లో నాన్ వెజ్జే కాదు స్నాక్ ఐటమ్స్ కూడా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్. అందరూ లైక్ చేసుకోండి మన ఛానల్ని.